చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనగా తీసేసుకునేవాడు, లాక్కునేవాడు అనుకుంటాం. కానీ లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యము దేవుడు ఇచ్చేవాడే. ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు కదా. మనందరం రక్షణ పొందినట్లుగా, మారు మనసు అనుభవంలో కొనసాగునట్లుగా, తిరిగి జన్మించిన అనుభవంలో మనందరం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. చాలామంది తెలియక దేవుడు అవి ఇవి ఆశిస్తున్నాడు అనుకుని ఏవేవో పట్టుకెళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకుంటుంది మన హృదయం కదా. ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే సమస్తాన్ని ఆయన ఇస్తాననే వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు నీకు ఇచ్చువాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనం చూస్తాం. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు అని లేఖనాలు ధృవీకరించాయి. దేవుడు ఇచ్చాడట, ఒక అధికారం మనకి ఇచ్చాడు. ఏంటా అధికారం అంటే మనం దేవుని పిల్లలము అని పిలువబడినట్లుగా. ఒక రక్షించబడిన విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా కొనసాగుతున్నాడు, దేవుని పిల్లలంగా. మనం దేవుని పిల్లలము అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? సుప్రీంకోర్టా, లేకపోతే హైకోర్టులో ప్రూవ్ అయిందా మనం దేవుని పిల్లలమని? ఎవరిస్తున్నారు సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ తానే సాక్ష్యం చెబుతున్నారు మనం దేవుని పిల్లలమని. అది ఎంత గొప్ప ఆధిక్యత! అది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక లాంటిది. అబ్రహాముకి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు, దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన నీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. ఆయన